హాయ్ అండి, అందరికీ నమస్కారం. పిల్లల ముగ్గురికి తిండి పోటీ పెట్టాలనేసి అనుకున్నాము. సరదాగా చాలా రోజులైతుంది. అసలు అంటే పిల్లలకి ఫుడ్ ఛాలెంజ్ అట్లా ఏం పెట్టాము. కాకపోతే వీళ్ళు తినే దాంట్లో కొందరు చాలా నెమ్మదిగా తింటూ ఉంటారు, కొందరు ఫాస్ట్ గా తింటూ ఉంటారు. ఫాస్ట్ గా తింటేనే మంచిది. ఫాస్ట్ అంటే మాకు అన్నయ్య సూపర్ ఫాస్ట్ అంట. తిండి దగ్గర మాత్రం కాదు, మరి చూద్దాం. మా మిల్కే ఫాస్ట్ తింటా ఉంటది ఇంటి దగ్గర. బబ్లు మిల్కీ సేమ్ ఏజ్, ఒక 4 months డిఫరెన్స్. వీళ్ళిద్దరు గెలుస్తారా, మరి చిన్న ఏజ్ అయినా కన్నయ్య గెలుస్తాడా అనేది చూద్దాము. రెడీ, 1 2 అయితే ఇది మండి బిర్యానీ పీసులు కొంచెం డివైడ్ చేసి వేసినాం అనమాట. ఫుల్ పీసెస్ కాకుండా 350 గ్రాములు 350 గ్రాములు 350 గ్రాములు పెట్టడం జరిగింది. మా మిల్కీకి చికెన్ అన్నా పీసెస్ అన్నా చాలా ఇష్టము. బబ్లుకి కూడా ఫ్రై పీసెస్ కానీ ఇట్లా ఇష్టం, బాగా చికెన్ అంటే ఇష్టం ఉంటుంది. మీకు పీస్ అయిపోయినా అయిపోకుండా రైస్ అయితే అయిపోవాలి. పీస్ తర్వాత లాస్ట్ తింటారు, రైస్ అయిపోతేనే కౌంట్. ఓకేనా? ఫాస్ట్ తింటే మళ్ళీ నవ్వకుండా తిన్నారు అనుకో కౌంట్ లేదు, నీళ్ళు ఎక్కువ అయినా కౌంట్ లేదు. మా కన్నయ్య గెలుపు అంటే బాగా ఇష్టము, కానీ మరి ఫుడ్ అంటేనే ఇష్టం ఉండదు. గెలుతారో గెలవదు. సూప్ పోసుకోండి, కారం సూపు. ఇక్కడ కనిపిస్తున్న 4 కన్నా వెనకాల ఎక్కువ మాట్లాడుతారు. వాళ్ళ దగ్గర మైక్ లేదనే విషయం వాళ్ళకి తెలుస్తలేదు. అయితే ఏం కాదు, అయినా ఉత్సాహం పిల్లగాళ్ళు తమ ఆయన కొద్దిగా పడుతుంది, ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే వాళ్ళే అంటారు మాకు ఫుడ్ ఛాలెంజ్ అని. అంటే ఆ ఏజ్ లో వాళ్ళు తింటున్నది వాళ్ళు చూసుకోవాలనేసి అనుకుంటా ఉన్నారు. ఇంటి దగ్గర అయితే మా మిల్కీ కన్నయ్య వీళ్ళిద్దరిని పోలిస్తే మా మిల్కీ ఫాస్ట్ గా నీట్ గా తినేస్తుంది. అంటే కూరగాయలు పెట్టినా, నువ్వు బఠానీలు పెట్టినా, నువ్వు ఏది పెట్టినా అని చెప్పి కన్నయ్య తినిపియాలి కదా. కన్నీ పోయినసారి తిండిపోట్లేదు తిన్నాడట. పెరుగు పోసుకున్నావు మిల్కి? కానీ నీ మాట నువ్వే వింటావా? పోసుకోపోయినా చిన్నపిల్లల టాలెంట్ అంటే ఇంటికి పిల్లల గ్యాంగ్లలో బబ్బులు పెద్ద. అంత అన్నం అంత కానీ 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 తొందరపడకు సుందర వదన, ఆగి నెమ్మదిగా వెళ్ళు. మేము సరదాగా ఫుడ్ ఛాలెంజెస్ పెట్టుకుంటూ ఉంటాం కదా ఎంకేటీవీ పలకరింపులో. అయితే ఫుడ్ వీళ్ళకి కూడా తినడానికి తీసుకొచ్చినాం. నార్మల్గా మేము కూడా ఫుడ్ ఛాలెంజ్ పెట్టుకుంటాం, మేము కూడా తింటాం. ఎవరు గెలుస్తారో చూద్దాం, పోయినసారి ఇట్లయింది అట్లయింది, ఇప్పుడు ఎవరు గెలుస్తారో చూద్దామని సరదాగా పెట్టుకుంటున్న తిండిపోటీ ఇది. అంటే ఎవరు ఫాస్ట్గా తింటారు అనేది కాదు, తింటున్నారా నీట్గా తిని ఫినిష్ అయ్యి అనాలండి. నాగురా మోసొస్తుంది, కొట్టుకోవద్దు. తిరిగి అక్క కొడితే నువ్వేనో పడతావు, కొడతాడు. అబ్బో అయిపోయింది. చెప్తా ఏంటట
బొబ్బిగాడే గెలిచిండు. నువ్వు వాటర్ ఎక్కువ తాగితే ఓడిపోయింది అని చెప్పలేదా? అయితే పెద్ద బుక్కలు పెడతా. తిండిలో ఓడిపోయిన మాటలతో గెలిచే రకం మా కన్నయ్య. డాడీ అయితే నువ్వు కూడా పెద్ద బుక్కలు పెట్టి వాడతా కదా, అంటే చుక్కలలో వాడు తీసుకోరా మీరు? క్వశ్చన్ మార్క్ కే క్వశ్చన్ వేసే టైప్. మిల్కీ అయిపోయిందా? బబ్లు విన్నర్. సెకండ్ విన్నర్ కన్నిగాడు, థర్డ్ మిల్కీ రావడం జరిగింది. అవును, మిల్కీ ఫస్ట్ వస్తుంది అనుకున్నాం. ఎందుకంటే మిల్కీకి చికెన్ బాగా ఇష్టం, అంటే బబ్లు కూడా ఇష్టం. పెద్దోడు బబ్లు గెలుస్తాడు అనేసి అనుకున్నాము. డబ్బును అటు ఇటు అయితే మిల్కీ గెలుస్తుంది అనుకున్నాము. కన్నయ్య సెకండ్ రావడం వింత. అదేం పోటీ కాదు. తింటాడు మెల్లగా. మిల్కీ కూడా తింటది మెల్లగా. కన్నయ్య కావాలంటే కన్నయ్య కూడా మిల్కే తింటది. ఎట్లా అనిపించింది? మేము తిండిపోటు పెట్టుకుంటాం అని అన్నారు కదా, ఎట్లా అనిపించింది? బబ్లుకి అయితే ఫుల్ హ్యాపీనెస్. ఈ వీడియో 100 times చూస్తాడు కావచ్చు కదా బబ్లు. డాడీ గెలిచింది. మామ మీద డాడీ గెలిచింది ఎన్నిసార్లు చూసినావు? 10 times చూసిండట. ఇప్పుడు ఖచ్చితంగా ఎక్కువ సార్లు చూస్తాడు. ఇక నీకు ఎట్లా అనిపించిందా? బాగుందా మండి? నీకు కన్నీ సూపర్ ఉందా? ఇదండి సరదా వీడియో. ఇది తిండి పోటీ కాదు, పిల్లలతో అట్లా సరదాగా. ఇప్పుడు తిండి పోటీ అన్నాం అనుకోండి, కొంచెం ఫాస్ట్ గా తినడానికి ప్రయత్నిస్తారు. కన్ని మిల్కీలో కూడా ఇంటి దగ్గర తింటున్నప్పుడు కూడా ఇద్దరిట్లో ఎవరు ముందు తింటారు అనే ఒక ఉత్సాహాన్ని మనం ముంగట పెడితే తొందరగా తినడానికి ప్రయత్నిస్తారు. అదే లేదంటే మెల్లగా ముచ్చట్లు పెడుతూ కొంచెం లేట్ గా తింటూ ఉంటారు. ఏ పనైనా తొందరగా చేసుకోవడం పిల్లలకి అలవాటు చేయాలి. అదే విధంగా తినడమైనా, ఏదైనా స్నానాలు చేసుకోవడమైనా, స్కూల్ డ్రెస్ వేసుకోవడమైనా టైం అనేది వేస్ట్ చేయకుండా టైంని వాళ్ళు ఎట్లా యూటిలైజ్ చేసుకోవాలనేది వాళ్ళకి నేర్పించాలి. కాదు నాన్న, ఫాస్ట్గా చేయాలి. అంటే ఏ పనులైనా ఫాస్ట్గా చేసుకుంటే మీకు చదువుకోవడానికి ఎక్కువ టైం వీలవుతుంది అనేది. వీడియో చివరి వరకు వీడియో ఇచ్చిన ధన్యవాదాలు. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము కనిపిస్తున్న వాళ్ళ నలుగురమే కానీ వెనకాల చాలా మంది ఉన్నారు. వాళ్ళ మాటలు మీకు కొంచెం డిస్టర్బెన్స్ లాగా వినిపిస్తే క్షమించండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.